హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ వ్లాగ్స్. ఈరోజు మా రెడ్డే బ్రో వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్కి. ఇంటికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వెళ్తాడంట. చూడండి, ఇదిగోండి, ఇదొక బ్యాగు, అక్కడ పెద్ద బ్యాగు. నాకు వెనకాల తగిలించుకుంటే తీసుకోవాలి కదా నువ్వు. మేము తీసుకుంటాం. ఇంకా వీడియోలు మేమే ఇవ్వాలా, కంటెంట్ మేమే ఇవ్వాలా, మా ఫోటోలు ఇవ్వాలా, అన్నీ ఇవ్వాలా. ఇప్పుడు 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 మనం యాడికి పోతున్నాం? స్టేషన్ కా లేకపోతే ఆఫీస్ కా? మెట్రో, ఎల్లో మెట్రో. వాళ్ళ ఆఫీస్ పోతున్నామని చెప్పబ్బా. అవునా? ఇప్పుడు మనము నువ్వు చెప్పు. ఇప్పుడు మేము ఫస్ట్ ఆయన వాళ్ళ ఆఫీస్ తీసుకుంటున్నామని మా దేవా బ్రో వాళ్ళ ఆఫీస్కి పోతున్నాం అని చెప్పు అంటాడు. కాదు, ఏమైనా ఉంటే బయట తీసుకో. పోతానని చెప్పి ముందుగా నేను పోతున్నా. రంగు కూడా కొట్టిస్తాం కదా రూమ్కి. కొత్త బెడ్ కూడా వేయించే కదా. అదే కాక ఫస్ట్ కొట్టిస్తాం మా రూమ్కి. నేను ఫస్ట్లోనే కొట్టిస్తాను రూమ్కి. అంతే పిల్లు కదమ్మా. అవును బ్రో, ఎల్లో లైన్ మెట్రో ఆ పక్క ఉంది కదా, ఈ పక్క ఎందుకు పోతాను? ఊరికే పని లేక తిరుక్కొని పోదాం అనుకుంటున్నాం. నువ్వు కూడా వస్తావా చెప్పు? నీకు తెలియదు అప్ప ఎందుకు పోతున్నాం అనేసి. లేట్ అయ్యే కొద్ది కంటెంట్ వస్తుంది కదా బా. నీకోసమేనప్ప చుట్టేసుకొని పోతున్నాము. అలాగే ఎవరినో మాట్లాడాలంటే ఒక అమ్మాయిని, అందుకు పోతున్నాము. ఆఫీస్లో ఎవరో ఉన్నారంట. ఫస్ట్ క్రాస్ బీటీఎం స్టేజ్ 1. ఈ రూట్లోకి అయితే నేను ఫస్ట్ టైం వచ్చా. బ్రో వాళ్ళు పోతుంటే ఎల్లో మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల ఎట్లా పోవాలా, టికెట్ తీసుకున్నాం లేదా అంతా చూపిస్తాం. నేను ఫస్ట్ టైం వచ్చినాను మెట్రో స్టేషన్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బీటీఎం లేఅవుట్ ఎల్లో మెట్రో స్టేషన్. కొత్తగా పెట్టారు. అక్కడ ఎక్స్లేటర్లో మేము ఇప్పుడు పోతాం, చూడండి, చూపిస్తాం. పండి పండి. కాదు, నేను అలా చెప్పాను ఆలోచన. ఈడెక్కడ రైల్వే కదా బ్రో, ప్లాట్ఫామ్ ఆడే అక్కడే ఎంత దూరం నడచరా? ఏడెక్కుదాం. ఏడే కదా యాడ్ చేసినా ఇచ్చారు. ప్లాట్ఫామ్ 1 or 2 అని చూసినా కాదు, ప్లాట్ఫామ్ 1 or 2 అని చూసినా. 3 1 టువార్డ్స్ రాష్ట్రీయ విద్యాలయ రోడ్. 4 ఆగిపోయింది అది. ఎల్లో లైన్ మెట్రో లాస్ట్ బోగిలు ఎక్కితే బాగుంటుందని మా వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే మేము లాస్ట్ దగ్గర కూర్చున్నాం. చూపి బ్రో బొమ్మ. అట్లా చూపి కొడతాం. మెటల్ కార్ ఇచ్చారంట.
అడుగుతున్నాను సో గాయస్ ఈరోజు మేము ఒక తప్పు అయితే చేసాం బీటీఎంలో. అది ఏంటంటే మేము ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాల్సింది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా అక్కడికి ఒక చోటికి జయదేవ్ హాస్పిటల్కి వెళ్ళే రూట్ టికెట్ అయితే తీసుకున్నాం. దానివల్ల కాస్త మిస్టేక్ అయింది. 2 ప్లాట్ఫామ్స్ టికెట్ అలాగే ఒక జయదేవ్ టికెట్ తీసుకుంటే బాగుండేది. ఏం తెలుసా చెప్పు. అది మేము ఏం చేసామంటే 2 ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా జయదేవ్ హాస్పిటల్కి వెళ్ళే టికెట్ అయితే తీసుకున్నాం. ఒకటి జయదేవ్ హాస్పిటల్కి వెళ్ళే టికెట్ అలాగే 2 ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటే బాగుండేది. మేము అడగలేదు వాళ్ళని. అక్కడ వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు, బయటకు పంపించలేదు. పట్టుకున్నారు, బయటకు పంపించలేదు. డబ్బులు కట్టి మేము వచ్చినాం. 20 రూపాయలు కట్టాను నేను. కట్టే కానీ మేము కట్టలేదు కదా. అంటే కట్టాము. అంటే నువ్వు కూడా 20 రూపాయలు కట్టినావు, నేను కట్టలేదు. నేనైతే ఫ్రీగా వస్తున్నాను అనమాట. నేను కదా అంటే మరి ఎవరు అయితే నువ్వు కూడా డబ్బులు కట్టినావు అయితే. కానలేప్ప ఇంకేం చేసేది చెప్పు. కాదు తీసుకుని నా మొహంలో పెట్టాడు. కొంచెం దూరం పెట్టుకొని తీసుకోపా. నడిచి చేయలేకుండా నా మొహంలో పెడుతున్నావు. 20 రూపాయలు బిస్కెట్ అయిపోయింది. 40 రూపాయలు పోయింది, 20 రూపాయలు కాదు కదా. రీఫండ్ పడిలే. పడినప్పుడు కదా రీఫండ్. పడక ముందరే నువ్వు రీఫండ్ పడినట్టే ఎట్లా? ఇంకా పడలేవు కదా. ఇదైతే కొత్త రోడ్డు గాయస్, నాకైతే తెలీదు. ఈ బ్రోకి తెలుసంట. అవును, కొత్త రోడ్డు మొన్ననే కట్టినారు కదా. ఒక 5 రోజులు అంటే నేను రావడం కొత్త రూట్ ఇది. పీజీలో కూర్చొని పడుకుంటే ఇంక ఏడ పన్ను వచ్చేది చెప్పు. అప్పుడప్పుడు రావాలప్ప బయటికి. అంతే ఫ్రెండ్స్ వీడియో. ఆ బ్రో ఫస్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళి అందరికి సెండ్ ఆఫ్ చెప్పి మళ్ళా మాతో వచ్చాడు. వాళ్ళ ఆఫీస్లో ఎవరో ఏంది బ్రో స్టీల్ కార్ ఇచ్చారంట. అది చెప్పద్దు యూట్యూబ్లో అని అంటండి బ్రో. అని నేను చెప్పేసా. ముగ్గురం కలిసి ఒకరు 2 బ్యాగులు తీసుకున్నారు. ఇంకొకరు ఒక బ్యాగ్, నేను ఒకటి బ్యాగ్ తీసుకున్నా. అట్నే మధ్యలో వీడియో కూడా తీసుకున్నా. నాకు ఒకటి అర్థం కాలే. బ్రో మేము ముగ్గురం కలిసి 3-4 బ్యాగులు తీసుకుంటే బ్రో అన్ని బ్యాగులు ఎట్లా హ్యాండిల్ చేస్తాడో నాకైతే అర్థం కాలే. అప్పుడు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.